వర్తమానం ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం. ఈ రోజు జరిగిన టాప్ 10 వార్తలు ఇప్పుడు చూద్దాం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ రష్యా అధ్యక్షుడు పుతిన్ సూత్రప్రాయంగా అంగీకరించారు. శాశ్వత శాంతి దిశగా ముందుకు సాగేందుకు ఉక్రెయిన్ అంగీకారంతో పాటు భారత్, చైనా, దక్షిణాఫ్రికా కీలక పాత్ర పోషించనున్నాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ను అణ్వస్త్ర శక్తిగా గుర్తించారు. కిమ్తో తనకు మంచి సంబంధాలు ఉన్నాయని ట్రంప్ పేర్కొనగా, అమెరికా, దక్షిణ కొరియా చర్యలు ముప్పని కిమ్ యో జాంగ్ హెచ్చరించారు. శ్రీనగర్లో హురీస్ చీఫ్ మిర్వేజ్ ఉమర్ ఫారూక్ను గృహ నిర్బంధంలో ఉంచి జామియా మస్జిద్లో శుక్రవారం ప్రార్థనలు నిర్వహించేందుకు అనుమతించలేదు. రంజాన్లో మత స్వేచ్ఛకు విరుద్ధంగా తీసుకున్న ఈ చర్యను అంజుమన్ అక్ఫ్ తీవ్రంగా ఖండించింది. పంజాబ్లోని మొగా జిల్లాలో వ్యక్తిగత విభేదాల కారణంగా శివసేన నేత మంగత్ రాయ్పై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటనలో 11 బాలుడు గాయపడ్డారు. పంజాబ్లోని మోగా జిల్లాలో వ్యక్తిగత విభేదాల కారణంగా శివసేన నేత మంగత్ రాయ్పై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ ఘటనలో 11 బాలుడు గాయపడ్డారు. తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ ప్రసాద్ కుమార్ను అవమానించారనే ఆరోపణలతో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని ప్రస్తుత బడ్జెట్ సమావేశాల వరకు సస్పెండ్ చేశారు. సభా సాంప్రదాయాలను గౌరవించాలని స్పీకర్ సూచించగా జగదీష్ రెడ్డి వ్యతిరేకంగా స్పందించడంతో కాంగ్రెస్ సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఉత్తర తెలంగాణలో విమానాశ్రయ ఏర్పాటుకు ఆశలు చిగురించగా పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని 600 ఎకరాల భూ సర్వే పూర్తి పరిశీలనకు సిద్ధమైంది. దేశీయంగా బంగారం ప్రతి గ్రాములకు 90,000 రూపాయల గరిష్ట స్థాయికి చేరుకోగా, అంతర్జాతీయంగా ఔన్సుకు $2,990 మార్కు దాటింది. వాల్ స్ట్రీట్ పతనంతో పాటు ట్రేడ్ వార్ ప్రభావంతో ఈ ధరలు మరింత పెరిగే అవకాశం ఉంది. భారత్లో స్టార్లింక్ సేవలను కేంద్రం కఠిన షరతులు విధించగా, దేశంలోనే కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉక్రెయిన్ సంక్షోభ పరిష్కారానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు. రష్యా కాల్పుల విరమణపై చర్చకు సిద్ధంగా ఉందని, కానీ దానికి షరతులు స్పష్టంగా ఉండాలని పుతిన్ తెలిపారు. జగదీష్ రెడ్డి సస్పెన్షన్ను తీవ్రంగా ఖండించిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ప్రజా సమస్యలను లేవనెత్తితే సభ నుంచి బహిష్కరిస్తారా అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని హాట్ టాపిక్స్ కోసం వర్తమానం ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ధన్యవాదాలు.